అమెరికా పూర్వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈయన ప్రాణాలతో ఉంటే ఎవరికి ఉపయోగం, ఈయన మరణిస్తే ఎవరికి ఉపయోగం. సో ఇదే టాపిక్. ఈయన ప్రాణాలతో ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా రష్యా, భారత్ లాంటి దేశాలకు చాలా పెద్ద అడ్వాంటేజ్. ఒకవేళ అంటే మొన్న ఈయన మీద సెకండ్ అటెంప్ట్ జరిగిందండి, అంటే హత్యా ప్రయత్నం. ఫ్లోరిడాలో వెస్ట్ పామ్ బీచ్ అని అంటారు చూసారా, ఇక్కడ ట్రంప్స్ గోల్ఫ్ క్లబ్ అని అంటారు. ఇక్కడ ఈయన గోల్ఫ్ ఆడుతున్నారు. సో ఆ చెట్ల పొదల వెనుక ఒక వ్యక్తి ఈయన మీద హత్యా ప్రయత్నం చేశారు. ఇంతలో ఈ సీక్రెట్ సర్వీస్ వాళ్ళు చూసి ఇతన్ని తరిమేరు. 2 బ్యాక్ ప్యాక్స్ అక్కడ విడిచిపెట్టి ఇతను పారిపోయాడు. ఫైనల్గా పట్టుకున్నారు. అక్కడ మీకు AK-47 లాంటి రైఫిల్స్ కూడా ఉండడం, అంటే అమెరికాలో మీరు చూసారనుకోండి, ఒక స్కూల్ పిల్లవాడి దగ్గర కూడా AK-47 ఉంటుంది. వాడికి బోర్ కొట్టింది, చిరాకు వచ్చిందనుకోండి, నేరుగా AK-47 తీసుకొచ్చి తన స్కూల్కి వెళ్ళి ఇష్టానుసారము కాల్పులు జరుపుతాడు. అంటే గన్ కల్చర్ ఎంత ఓపెన్గా ఉంటుంది అంటే ఎవరి మీదైనా కూడా కాల్పులు జరపవచ్చు. మీకు ఒక అమ్మాయి వీడు ప్రపోజ్ చేశాడు, ఒప్పుకోలేదు, వెంటనే వాళ్ళ నాన్నగారి దగ్గర ఉండే రైఫిల్ని తీసుకొచ్చి ఆ యూనివర్సిటీలో ఇష్టానుసారము షూటౌట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే తనకు సమస్య వస్తే యావత్ సొసైటీ ప్రాణ నష్టాన్ని చూడాలి. దీన్ని వీళ్ళు డెమోక్రసీ అంటూ ఉంటారు, అలాగే హ్యూమానిటీ, ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఒట్టి బోగస్ వ్యవహారం అండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, డొనాల్డ్ ట్రంప్ గారి మీద 2వ హత్యా ప్రయత్నము అన్నప్పుడు దీని వెనుక ఉండే స్టోరీని చూడండి. మీకు ఈ ప్రయత్నము చేసిన వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అంటే, నేను యుక్రెయిన్ యొక్క సపోర్టర్ని, చాలా పెద్ద సపోర్టర్ని, ఈ యుద్ధము జరిగే తీరాలి, ఫైనల్గా యుక్రెయిన్కి స్వతంత్రము అనేది రావాలి, దాని గురించి నేను యుక్రెయిన్ వెళ్ళాను. అక్కడ నేను మాట్లాడిన నా మిత్రులు వాళ్ళు ఏం సలహా ఇచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి 300 మంది సైనికులను తీసుకువద్దాము, ఆ డబ్బంతా కూడా మనమే పోగు చేద్దాము. అంటే పాస్పోర్ట్ ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పౌరులు వాళ్ళకి ఆయుధాలను ఇచ్చి యుక్రెయిన్ తరఫు నుంచి రష్యాపై యుద్ధము చేయడానికి మేము ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాము. ఒక వ్యక్తి ఏకంగా దేశము గురించి, దేశములో జరిగే యుద్ధము గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి ఇంతేనా? చాలా గొప్ప దేశభక్తుడు కదా, యుక్రెయిన్ ఇంతలా సపోర్ట్ చేస్తున్నాడు కదా అంటే మీరు గమనించాల్సిన విషయం అండి, ఇక్కడ ఈ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, అంటే ఎవరికైనా ఈ జియో పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డీప్ స్టేట్ పాలిటిక్స్, ఈ డీప్ స్టేట్ పాలిటిక్స్ గురించి తెలుసుకోవాలంటే మీరు చాలా అంటే అపారమైన అనాలిటికల్ మైండ్ ఉండాలి. మామూలు వాళ్ళు ఇది చెయ్యలేరు. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మీరు ప్రపంచాన్ని చూడండి, గ్లోబ్ పెట్టుకోండి, ఇక్కడ ఎక్కడ ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ జరిగినా అమెరికా వాళ్ళే ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధము ఎవరండి మెయిన్ ప్లేయర్? అమెరికా వాడే. వీళ్ళు ఎంత చెప్తున్నారు? 55.7 బిలియన్ అమెరికన్ డాలర్స్ అమెరికా వాడు యుక్రెయిన్కి ఇచ్చాడు. వీడికి ఏంటండి సంబంధం? వీడెందుకు ఇంతంత డబ్బు యుక్రెయిన్కి ఇస్తున్నాడు? యుద్ధం చెయ్యి ఎందుకు వీడు ఇంతలాగా పోరు పెడుతున్నాడు? ఇంకొక వైపు చూసారనుకోండి, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, ఇక్కడ కూడా మళ్ళీ అమెరికా వాడే విపరీతమైన ఫండింగ్ ఇజ్రాయెల్కి, ఆయుధాలు ఇవ్వడము. మీరు జో బైడెన్ గారిని చూసారనుకోండి, నేను ఒక గొప్ప సీజ్ ఫైర్ అగ్రిమెంట్ వేశాను, ఇటువైపు ఇజ్రాయెల్ వాళ్ళు, ఇటువైపు హమాస్ నాయకులు కూర్చొని యుద్ధాన్ని ఆపండి. మీకు నాకు ఎలా అనిపిస్తుంది? అబ్బా మహానుభావుడు ఎంత గొప్పవాడండి. ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ రెడీ అయిన వెంటనే ఇతను మీకు బెంజమిన్ నెతన్యాహుకి ఫోన్ చేస్తాడు, నేను ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్తో వస్తున్నాను, నువ్వు మాట్లాడు, ఫైనల్గా ఒప్పుకోకు, ఈ యుద్ధాన్ని ఇలాగే కొనసాగించు. ఇది అమెరికా యొక్క హిపోక్రసీ అని మాట్లాడతాం. ఎందుకు ఇదంతా చేస్తారు? ఇవాళ చైనా వాడికి ఎలా ఉంది, ఈ యుద్ధం జరగాలి, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకూడదు. చైనా, పాకిస్తాన్, ఇంకా అమెరికాలో ఉండే ఇలాంటి వాళ్ళు ఏదో ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ని వేసేయాలి, ఇతను అమెరికా అధ్యక్షుడు కాకూడదు. ఎందుకు? రష్యాకి అడ్వాంటేజే, భారత్కి కూడా అడ్వాంటేజే. మనమైతే కోరుకుంటున్నాం డొనాల్డ్ ట్రంపే అమెరికా అధ్యక్షుడు అవ్వాలని, లిటరల్గా కోరుకుంటున్నాం. ఎందుకు? డీప్ స్టేట్ పాలిటిక్స్. ఏముండదు ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు స్టాక్ మార్కెట్ చూడండి, ఇన్నిన్ని యుద్ధాలు, యుక్రెయిన్ రష్యా యుద్ధము స్టార్ట్ అయిన తరువాత అమెరికాలో ఈ ఆయుధాలు అమ్మే కంపెనీలు వాళ్ళ స్టాక్ మార్కెట్ ఏ లెవెల్లో ఉందో చూడండి.
ఆ షేర్ మార్కెట్ చూసారంటే షాక్ అవుతారు. రోజు రోజుకి పెరుగుతూ పోవడం, ఎవ్వరికీ లేని లాభాలు వీళ్ళకి వస్తున్నాయి. అలాగే ఇజ్రాయెల్ ఎప్పుడైతే హమాస్ మీద యుద్ధమో అన్నారో ఒక్కసారిగా మీకు లాక్హీడ్ మార్టిన్ అనండి, నార్థ్రోప్ గ్రూమెన్ అనండి, మీకు అలాగే జనరల్ డైనామిక్స్, బోయింగ్, వీళ్ళ స్టాక్ మార్కెట్ టాప్లో ఉందండి. అంటే యుద్ధాలకి వీళ్ళకి ఏంటండి సంబంధము? ఎందుకు ఇదంటే 1990స్లో యుఎస్ఎస్ఆర్ కుప్ప కూలిపోవడము, విడిపోవడము, వెంటనే అమెరికా వాళ్ళు ఏమన్నారు, ఫైనల్గా మేము విజయాన్ని సాధించాము, మేమే సూపర్ పవర్. మరి ఇక్కడ నుంచి మా వ్యాపారం ఎలా ఉండాలి? మీరు చూడండి 1990s తర్వాతే కాశ్మీర్లో మనము తీవ్రవాదము అనేది చూస్తున్నాం. అంటే కాశ్మీర్ తీవ్రవాదులు అంటే ఇస్లామిక్ టెర్రరిజం అన్న మాట 1990s తర్వాతే, అంతకుముందు మనం ఎప్పుడు వినింది లేదు. ఏం జరుగుతుందంటే ప్రపంచమంతా కూడా కొట్టుకు చావాలి, ఎక్కడికక్కడ యుద్ధాలు మొదలు పెట్టండి. మీకు అర్మీనియా, అజర్బైజాన్ అనండి, ఇక్కడ కాశ్మీర్లో కాన్ఫ్లిక్ట్ అనండి, పాకిస్తాన్ని రెచ్చగొట్టడము, కార్గిల్ యుద్ధము, ఇదంతా గమనించారనుకోండి, ఈ పీరియడ్లోనే మీకు వరస పెట్టి మనం గమనిస్తాం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అమెరికా వాడు ఈ టాప్ కంపెనీస్ ఉన్నాయి చూసారా, ఈ టాప్ కంపెనీస్లో ఇవాళ మీరు డేటా చూడండి, బ్లాక్ రాక్ అనబడే కంపెనీ, వాన్గార్డ్ అనబడే కంపెనీ, వీళ్ళిద్దరూ కూడా ఏకంగా 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఒక్క లాక్హీడ్ మార్టిన్ అనబడే ఈ వెపన్స్ అమ్మే ఈ కంపెనీ మీదే పెట్టుబడులు పెట్టారండి. ఇలా ప్రతి ఒక్క టాప్ మోస్ట్, ఇప్పుడు జనరల్ డైనమిక్స్ ఒకసారి వెరిఫై చేశారనుకోండి, బ్లాక్ రాక్ పెట్టుబడులు ఎంత తెలిసిపోతుంది మీకు. అంటే వీళ్ళు విపరీతమైన ఫండింగ్ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి నేరుగా అమెరికాలో ఈ పాలకులు ఉంటారు చూసారా, కాంగ్రెస్ మెన్, లా మేకర్స్, వీళ్ళ దగ్గర కూర్చుంటారు. ఇదే డీప్ స్టేట్ పాలిటిక్స్. మనకు ఇంకా యుద్ధాలు కావాలి, ఈ యుద్ధాలు సరిపోవు, మీరందరూ కూర్చొని ఏం చేస్తున్నారు, చైనా మీద యుద్ధం ప్రకటించండి, ఇంకా ఎంతకాలం వెయిట్ చేస్తారు, కుదరదు కదా, ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకొక 2 ఏళ్ళు కొనసాగాలి. ఎందుకు ఇలా చెప్తారు? ఆయుధాల అమ్మకం 57 బిలియన్ అమెరికన్ డాలర్స్ వీళ్ళు యుక్రెయిన్కి ఇచ్చారు అంటే దేనికి ఇస్తారండి? ఆయుధాల కోసమే ఇస్తారు. ఇక్కడ ప్రజలు, పరిపాలన, అమెరికా, డెమోక్రసీ, హ్యూమానిటీ నథింగ్ అండి. ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఇవన్నీ ఎవ్వరు పట్టించుకోరు. సిమిలర్ టు కార్పొరేట్ హాస్పిటల్స్. మొన్న మాట్లాడాను, ఒక సీఈఓకి 2 లక్షలు మీరు జీతం ఇచ్చిన తర్వాత అతను మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తాడా? స్టెంట్ వేయాలండి, ఏంటి ఒక స్టెంట్ కాదండి, 2 వేయండి, మనకి ఇంకొక 2 లక్షలు వస్తాయి. లేకపోతే బైపాస్ సర్జరీ అనండి, 7 లక్షలు వస్తాయి. అరే నా ఆరోగ్యం రా, నా హెల్త్, నథింగ్ డూయింగ్, నాకు అక్కడ టర్న్ ఓవర్, లాభాలు, దీని గురించి మాత్రమే నా కంపెనీ నన్ను అపాయింట్ చేసింది. సిమిలర్ సిచ్యువేషన్ అమెరికాలో. డీప్ స్టేట్ పాలిటిక్స్, ఎప్పుడు యుద్ధాలు ఉంటూనే ఉండాలి, మీకు ఈ సంస్థలకు పెట్టుబడులు వస్తూనే ఉంటాయి, స్టాక్ మార్కెట్లో వీళ్ళ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. మరి అమెరికా ఇంతంత డబ్బు ఇస్తుందంటే ఎవరి డబ్బు ఇస్తారండి? ట్యాక్స్ ఎవరైతే కడతారో వాళ్ళ డబ్బునే ఇలా పంచి పెడతారు. ఫైనల్గా ఈ డబ్బంతా కూడా ఎక్కడా మీకు ఈ వెపన్స్ అమ్మే కంపెనీలు వాళ్ళ దగ్గరకు వస్తుంది. వాళ్ళు ఈ కాంగ్రెస్ మెన్కి ఎంత లంచాలు ఇవ్వాలో అంత లంచాలు ఇచ్చి ఇంకా యుద్ధాలు పెంచండి, సరిపోదు, మా టార్గెట్స్ ఇవి, మా టర్నోవర్ ఇది, మా రెవెన్యూస్ ఇంత ఉండాలన్నప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు, మీకు ఇంతంత డబ్బులు మేము ఎందుకు ఇవ్వాలని ఓపెన్గా అడుగుతారు. కాబట్టి ఎక్కడా కూడా ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్ అనుకోండి, అమెరికా ఇన్వేరియబుల్గా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చారో అనుకోండి, భారత్కి ఎంత పెద్ద రిలీఫ్ అంటే, ఈ రష్యా ఆయిల్స్ కొనకండి, మీ మీద శాంక్షన్స్ విధిస్తాం, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయండి. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ అనబడే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు అంటే అమెరికా తీవ్ర స్థాయిలో నష్టపోతుంది. ముఖ్యంగా ఈ కంపెనీలు, ఈ కాంగ్రెస్ మెన్, ఈ లా మేకర్స్, చైనా, పాకిస్తాన్, వీళ్ళందరూ కూడా, ఈ దుష్ట శక్తులు అందరూ కూడా నష్టపోతారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ రాకూడదని చెప్పి వీళ్ళందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి హత్యా ప్రయత్నాలు, ఇంకొక 2 హత్యా ప్రయత్నాలు కూడా చేస్తారు అని చెప్పి ఆల్రెడీ డేటా చెప్తుంది. మరి డొనాల్డ్ ట్రంప్ గారు
ప్రాణాలతో ఉండి ఈ ప్రపంచాన్ని కాపాడతాడా? ఇవాళ ఇదే టాపిక్ అండి. మరి ఇంత డీప్ స్టేట్ పాలిటిక్స్లో మీకు ఈ ప్రపంచం ఉన్నప్పుడు ఇక్కడ న్యాయము, ధర్మము ఇలాంటివి ఉంటుందా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.